హలో ఎవ్రీవన్, చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్పండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వీటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు మంచి రిటర్న్స్ వస్తాయని. ఈ వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ తెలుసు కదా, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ట్యాక్స్ బెనిఫిట్స్ తో సహా చెప్తాను. సో కొంతమంది అనుకుంటారు ఎస్ఐపిలో సేవ్ చేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగుంటుందేమో, రికరింగ్ డిపాజిట్ ఆర్డి లేదా ఫిక్స్డ్ డిపాజిట్ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిగా ఉంటాయేమో అని చెప్పి. షేర్ మార్కెట్ లో అయితే కొంచెం రిస్క్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, సో నేనైతే రికమెండ్ చేయను. ఎస్ఐపిస్, ఆర్డి, ఎఫ్డి వీటిలో పర్వాలేదు, కొంచెం మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. కొంతమంది అనుకుంటారు ఒక మంచి ల్యాండ్ కొనుక్కుంటే బెటర్ సార్ అని. ల్యాండ్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. అండ్ ఇమీడియట్ గా ఇప్పటికిప్పుడు మీరు సేల్ చేసి డబ్బు ఎన్కాష్ చేసుకోవాలంటే అంత ప్రాక్టికల్ గా వర్కౌట్ కాదు. ఏవైనా ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు, కానీ దానిలో రిస్క్ కవరేజ్ ఉండదు. సో ఇది మరి ఎక్కడ బెస్ట్ సార్, ఏం చేస్తే బెస్ట్? సో మన దగ్గర బెస్ట్ సేవింగ్స్ ప్లాన్ ఉంది. ఆ బెస్ట్ సేవింగ్స్ ప్లాన్ ఏంటి అంటే కేపీసీ ఛానల్, కోటక్ లో మీరు గనక పార్ట్నర్ అయితే, కోటక్ పార్ట్నర్ ఛానల్ అంటారు. దాదాపు 1,00,000 crores ఆఫ్ అసెట్స్ మేనేజ్మెంట్ తోటి టాప్ లోకి దూసుకుపోతున్నటువంటి కోటక్ సంస్థ. సో రీసెంట్ గా కూడా కేబీసీలో కూడా దీని గురించి మీరు చూసే ఉంటారు. ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ ఆర్గనైజేషన్స్ గా ఇది మారుతుంది కోటక్. సో దీనిలో గనక మీరు ఇన్వెస్ట్ చేస్తే కోటక్ ఫార్చ్యూన్ మ్యాక్సిమైజర్ అని ఉంది, హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. అండ్ దీనిలో గనక మీరు పార్ట్నర్ గా జాయిన్ అయితే పార్ట్నర్ కమిషన్ వస్తుంది. అండ్ పార్ట్నర్ కమిషన్ ఒక్కసారి కాదు మిత్రమా, ప్రతి సంవత్సరం మీకు కమిషన్ వస్తుంది. దాంతో పాటు మీకు ఇంకెవరన్నా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయించగలిగితే దాని ద్వారా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం సపోజ్ మీరు ఒక 1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, దీని మీద మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాటితో పాటు మీ కమిషన్ మీకు రిటర్న్ బ్యాక్ వస్తుంది. అండ్ వీటితో పాటు మీకు మంచి మంచి ట్రిప్స్, థాయిలాండ్, స్విట్జర్లాండ్, సింగపూర్ ఇలాంటి మంచి మంచి ట్రిప్స్ కూడా ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇంకొకటి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వస్తుంది. సపోజ్ మీరు ఎక్కడన్నా ఎఫ్డీలో కానీ సిప్స్ లో కానీ వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉండదు, కానీ దీనిలో మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. సపోజ్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు 50 lakhs నుంచి 1 crore ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టుకోవచ్చు మీరు పెట్టేటువంటి సేవింగ్స్ ని బట్టి. అండ్ ఒకేసారి మొత్తం సేవ్ చేయక్కర్లా, మీరు ప్రతి సంవత్సరం కొంత కొంత సేవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇన్సూరెన్స్ కవరేజ్ దాదాపు మీకు 40 సంవత్సరాల వరకు, 50 సంవత్సరాల వరకు, మీరు పెట్టుకున్న సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మొత్తం టర్మ్ అయిపోయిన తర్వాత మీకు టోటల్ రిటర్న్స్ వస్తాయి. అండ్ కావాలనుకుంటే రెగ్యులర్ గా కూడా మీరు రిటర్న్స్ తీసుకోవచ్చు. ప్రతి సంవత్సరం మీరు కావాలనుకుంటే పెయిడప్ కింద తీసుకొని, పెయిడప్ ఫండ్ కింద మీరు ప్రతి సంవత్సరం మీ అకౌంట్ లోకి రిటర్న్స్ కూడా తీసుకోవచ్చు. అద్భుతమైన ప్లాన్. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇప్పుడే తప్పక ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఈ కేపీసీలో పార్ట్ అవ్వాలి అనుకుంటే మీరు కూడా దీనిలో పార్ట్ అవ్వచ్చు. మీరు కూడా సార్ నా దగ్గర పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదండి, నేను రిటైర్ అయిపోయాను, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, నేను ఏదైనా పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తున్నానంటే మీకు కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. హౌస్ వైఫ్స్, పార్ట్ టైం జాబ్ చూసుకునే ప్రతి ఒక్కళ్ళు, ఓల్డ్ ఏజ్, కొంతమంది అనుకుంటారు 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేం సాధిస్తాం లైఫ్ లో అని. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మిత్రమా, మీ యొక్క సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయండి. అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అయితే ఉంటుంది. స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తాం.